Kumar, thank you for the updates. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం మరి కాసేపట్లో ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకునుంది. ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద సుదర్శన్ రెడ్డిని కడసారి చూసి నివాళులర్పించేందుకు అభిమానులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నల్లబెల్లికి చేరుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ సహచరులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఇక మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత నల్లబెల్లికి చేరుకున్నారు. అంతిమ యాత్రలో పాల్గొని అనంతరం అంతిమ సంస్కారాల ఏర్పాటు చేయడానికి నల్లబెల్లికి చేరుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం మరి కాసేపట్లో ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకోనుంది. ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కడసారి చూసే నివాళులర్పించేందుకు అభిమానులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నల్లబెల్లికి చేరుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ సహచరులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రైట్గా వరంగల్ వ్యాప్తంగా కన్నీటి నివాళులర్పిస్తున్నారు. కాసేపట్లో కూడా స్వగ్రామం నల్లబెల్లికి కూడా పెద్ద భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం ఉంచేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అక్కడి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం కాసేపట్లో కూడా స్వగ్రామంకి నల్లబెల్లికి పెద్ద భౌతిక కాయం చేరుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా వరంగల్ వ్యాప్తంగా కూడా కన్నీటితో నివాళులర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో అయితే నల్లబెల్లితో పాటు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు ఉంటున్నాయి. ఇటు నర్సంపేటలోని వారి కుటుంబం వద్ద మాత్రం వారి కుటుంబ సభ్యులు, వారి బంధుగణం అంతా కూడా పెద్ద ఎత్తున వారి ఇంటికి చేరుకుంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉద్యమకారులంతా కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఇక్కడికి నల్లబెల్లికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో అయితే ఇటు నల్లబెల్లి గ్రామం మొత్తం కూడా అటు విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి ఉంది. ఇటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర అటు గిరిబావి నుండి మహేశ్వరం మీదుగా నర్సంపేటకు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే నర్సంపేటలో అమరవీరుల స్తూపం వద్దకు మరి కాసేపట్లో చేరుకుంటుంది. అక్కడ అంతిమ నివాళులు అర్పించిన తర్వాత అటు ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణుల నయనాల మధ్య అటు నర్సంపేట పట్టణం ముగిసిన తర్వాత నేరుగా నల్లబెల్లి మనకి ఇక్కడ స్వగృహానికి తీసుకురానున్నారు. ప్రస్తుతం మనం ఆ నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. ఇటు చూస్తున్నాం, వీళ్ళు చూస్తున్నట్టు ఆ పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు అయితే పూర్తిగా కూడా ఆ చోట సమయంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున మహిళలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరోవైపు అటు అంతిమ యాత్ర కూడా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో వచ్చిన అభిమానుల నయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగుతుంది. వేలాది మంది చేరుకొని వారి తుది వీడ్కోలు పలకడానికైతే పెద్ద ఎత్తున అటు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు ఇటు గ్రామానికి కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా నర్సంపేట పట్టణంలో కావచ్చు, ఇటు నల్లబెల్లి సొంతలో కావచ్చు, పెద్ద ఎత్తున వారి చివరి కడసారి చూపు కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు
పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఇంటి వద్ద కూడా ఆ అంతిమ దహన సంస్కారాల కోసం అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ఇటు కుటుంబ సభ్యులు అందరూ కూడా అటు పెద్ద అంతిమ యాత్ర కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి స్వగృహానికి భౌతికాయం చేరుకునే అవకాశం ఉంది. అటు ఎందుకంటే పెద్ద ఎత్తున అభిమానుల కోలాహలం నడుమ అక్కడ అంతిమ యాత్ర యాత్ర ఇటు నల్లబెల్లికి చేరుకోవడానికి సుమారు సాయంత్రం 4 గంటల పట్టే సమయం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అభిమానుల చేరుకోవడంతో అయితే ఇటు పార్టీ శ్రేణులు చేరుకోవడంతో అయితే నల్లబెల్లి గ్రామస్తులంతా కూడా ఆ పెద్ద అభిమానులతో అయితే నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ దహన సంస్కారాల కోసం అయితే ప్రత్యేకంగా ఇటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్, ఇటు మాజీ ఎంపీ మాలతి కవిత స్వయంగా దగ్గరుండి అక్కడ దహన సంస్కారాలు జరిగే ప్రదేశం కావచ్చు, ఇంటి నుంచి అంతిమయాత్ర వెళ్లే ప్రదేశాన్ని కూడా పూర్తిగా అన్ని తానే కూడా చూసుకుంటున్నారు. అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉదయం కూడా ఇక్కడ వారి సగృహం వద్ద ఉండి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ అంతిమ దహన సంస్కారాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ యొక్క దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. అభిమానులు కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ సహచరులకు ఇది కోల్పోయినటువంటి దెబ్బ. పెద్ద ఎత్తున ఇది మేము 2001 నుంచి అన్నగారితోనే 2001 నుంచి అన్నగారితోనే ఉన్నాం. ఉద్యమ సమయంలో కాదు, ఎప్పుడైనా కూడా వరంగల్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్నగారి అభిమానులు కూడా తరలి వస్తా ఉన్నారు. వారి మరణం తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. చనిపోయినట్టునే మాకు ఎంతో బాధగా అనిపిస్తా ఉన్నది. 2001 నిరంతర పోరాట కేసీఆర్ అడుగు జాడలు నడుస్తూ కేసీఆర్ ఇచ్చిన సూచనల మేరకే పెద్ద ఎత్తున ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఆర్గనైజేషన్ చేసి ఈ ఉమ్మడి జిల్లాల్లో కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు గెలిపించుకొని పెద్ద ఎత్తున కేసీఆర్ కానుక ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. వారి మరణం తీరని లోటుగా భావిస్తాను. మాకు దుఃఖం తప్ప మరి వేరే రకంగా ఏం లేదు. దయచేసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, సహకరించాలందరూ కూడా కోరుతాము. అని మనం చూస్తున్నాము. సంస్కారాలకు జీవించుకోలేకపోతున్నాం. అన్న చాలా ఎంతో ఆప్యాయంగా తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువగా అన్నతో చాలా చాలా చొరవగా ఉండేవాడు. ప్రతి విషయంలో అన్న గైడెన్స్ తీసుకుంటే వెళ్ళేవాడు. అరే నిన్న అని భుజం తట్టుకున్నట్టు అన్న లేడన్న విషయాన్ని చాలా జీర్ణించుకోలేకపోతున్నాం. మేము మా మండల ప్రజలు నల్లవెల్లి మొత్తం నేను ఎవరము జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా తీరని లోటు ఇది. అన్న చాలా చేశాడు, ఉద్యమాలు చేశాడు, చాలా పోరాడాడు, చాలా ఎన్నో విధాలుగా పార్టీకి అన్ని విధాలుగా సహకరించాడు. మాకు కూడా ఎంతో సహకరించాడు. అన్న ప్రతి విషయంలో మేము అన్నను ప్రతిదీ అడిగి మేము ఏ విధంగా ఎట్లా ఉండాలని చిన్న మీరు భయపడకండి, భక్తిగా మేము ఉన్నాము, దిగులు పడకండి అన్ని విధాలు మాకు సపోర్ట్ గా ఉన్నాడు. కాబట్టి అన్న లేడన్న విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఈ ఊర్లో మొత్తం మండల లెవెల్లో నల్లబెల్లి గ్రామానికి మొత్తం తీరని లోటు ఇది అంతే. ఆ విషయాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏర్పాట్లు జరుగుతున్నాయి, చేసే విధంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ప్రతి వెహికల్ రావడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకే కానీ ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి కుటుంబానికి కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని ఫెసిలిటీస్ అన్ని చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు మరమ్మతులన్నీ జరుగుతున్నాయి. ఆ మేము ప్రతిదీ ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. కాకపోతే అన్న అసలు లేడు అన్నది అసలు చాలా బాధగా ఉంది. అంతే ఆ విషయంలో మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా వంతు సపోర్ట్ గా మేము చాలా బాధగా ఉన్నాం. అంటే కుటుంబానికి కుటుంబ సభ్యులు చాలా బాధాకరమైన విషయం. అది మనం చూస్తున్నాము స్వయంగా. మేడం బాగా మాట్లాడుతున్నారు. ప్రారంభమైంది.
పరిస్థితి వారి స్లోగా మారింది. ఏముండదు బాగా ఉన్నది ఎలా ఉండేవాడు సార్ చిన్నప్పుడు మీతోటి? రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి నేత, ప్రజల కష్టసుఖాలని ఏ రోజు కూడా శక్తివంతం లేకుండా పనిచేసినటువంటి గొప్ప నాయకుడిని ఈరోజు నర్సంపేట ప్రజానికం అదేవిధంగా తెలంగాణ సమాజం కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి నాయకుడు అంటే నిష్పక్షపాతంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా నీ పార్టీ నా పార్టీ అని లేకుండా తారతమ్యాలు లేకుండా పనిచేసేటువంటి నాయకుడు మళ్ళీ రాడు తిరిగి రాడు అని చెప్పేసి తెలియజేయడానికి అనేక ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసినాయి. అందులో కేసీఆర్ దగ్గర వేరే మేము అసలు లీడర్ మాకు వేయడానికి బాధపడుతున్నాం. నర్సంపేట డివిజన్లో ఒక పులిబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి మేము ఉండలేకపోతున్నాం. కాబట్టి అనేక రాష్ట్రాలకు ధర్నాలు చేసి కూడా నర్సంపేట డివిజన్లో ఒకటి అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి రాడు, అతను కూడా చేయలేడు. ఆయన అభివృద్ధి చేసినట్టే మెడికల్ కాలేజీ, ఒక జిల్లా స్థాయి ఉండేటువంటి మెడికల్ కాలేజీ, హాస్పిటల్, అటువంటి దేవాలయ ప్రాజెక్టులు ఇవన్నీ కట్టి గంగాజర్ రిజర్వాయర్ కూడా ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి అని మేము మరలేకపోతున్నాం. కాబట్టి ఆమె కుటుంబంలో అయినా కానీ శాంతి కలగాలని తెలంగాణ ఉద్యమంలో అన్నగారికి గవర్నమెంట్కి తిరగడం జరిగింది. అన్నగారి మనస్తత్వం, ఆయన ఏ విధంగా అంచనా అనేది ఒక జిల్లా ఎంపీటీసీ స్థాయి నుండి ఆయన ఒక రోడ్ లీడర్గా అక్కడి నుంచి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయినా కూడా రెండోసారి ఫస్ట్ సివిల్ సప్లై చైర్మన్గా ఎమ్మెల్యేగా గెలిచి మా నల్లబెల్లిని రాష్ట్ర స్థాయిలో నిలిచిన గొప్ప వ్యక్తి రెడ్డి అన్నగారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ మేము ఎమ్మెల్యే అనకపోయేది. పెద్దన్న అంటే పూజని చేసి ఎట్లా ఉండే పరిస్థితి అడిగేవాడు. ఈరోజు మా నల్లబెల్లి గ్రామంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న జనాలు ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ఆ వారం రోజులుగా ఆయన వార్త తెలుసుకుంటూ ఒక అతను గుండెపోటుతో మరణించడం జరిగింది. నేను కూడా ఆయన అభిమానిగా వారం రోజులు నేను